హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు భాను. నేను ఈరోజు కొన్ని మొక్కల్ని రీపాటింగ్ చేద్దామని చెత్తతోటి కొన్ని కుండీలు, అదే చెత్త అంటే మన కిచెన్ కంపోస్టు అదంతా నేను ఆనియన్ పీల్స్ కొన్ని తెచ్చాను. తర్వాత ఫ్లవర్స్, వేస్ట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఎండిపోయినవి కాదు, పచ్చి ఫ్లవర్సే. వాటితోనే అన్నిటితో కలిపి మన కుండీలు తేలిగ్గా, అంటే మట్టి చాలా కొంచెం తోటి ఎలా నింపుకోవాలి అని ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత మనం కొమ్మలతో పెంచుకున్న ఎడీనియం కూడా రీపాటింగ్ చేసి చూపిస్తాను అనమాట. కొత్త కుండీలు తెచ్చాను. ఆ కొత్త కుండీల్లో ఎలా పెట్టుకోవాలి, పెయింట్ వేసి ఉంచాను. వాటిని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం. అదిగోండి, కొంచెం అంత మట్టి వేసేసి ఫస్ట్ కొన్ని ఫ్లవర్స్ వేసేసి కొన్ని ఆనియన్ పీల్స్ వేసి మళ్ళీ కొంచెం మట్టి వేసాను అనమాట. అట్లా కొత్త కుండీలని, కొత్త అంటే కొత్తవి కాదు, ఇంతకుముందు కుండీలే మళ్ళీ తీసేసి నేను ఇవి వేరే వాళ్ళు ఇచ్చారు నాకు. నేనేం కుండీలు కొనను కదా. చూడండి, ఆ డబ్బా చూపించాను కదా, చిన్న డబ్బా. ఆ డబ్బాతోటి ఒక 4-5 డబ్బాల మట్టితోటి అంత కుండీని నింపాను అనమాట. కాదు, తేలిగ్గా, చాలా తేలిగ్గా ఉంది. దాంట్లో ఫస్ట్ మనం ఏమన్నా మెంతులు కానీ ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి, ఆకుకూరలు తొందరగా అయిపోతాయి కాబట్టి 2-3 ఒక నెలకి ఈలోగా మనకి అడుగున కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి మనం అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాబేజీ ఆకులు కూడా తీసుకొచ్చాను. క్యాబేజీ ఆకులు, కొంచెం మట్టి, కొంచెం ఫ్లవర్స్, కొంచెం ఆనియన్ పీల్స్ అవన్నీ వేసేసి మొత్తం నేను అలాగ కుండీలని ఒక 5-6 కుండీలని నింపేశానండి అలాగా. ఎందుకంటే మనకు చాలా మట్టి, ఒక్క కుండీ నిండా ఉన్న మట్టితోటి మనం ఒక 5-6 కుండీలు నింపుకోవచ్చు. ఇందులో నేను కోకోపీట్ వేయకోకుండా ఏం చేశానంటే ఆకులు, ఎండిపోయిన ఆకులు, మొక్క కింద బాదం చెట్టు ఉంది చూపించాను కదా, ఆ బాదం చెట్లు ఆకులు తెచ్చి అలా నింపేసాను. తర్వాత ఇంకా ఇప్పుడు కుండీలోంచి నేను కొత్తగా తీసుకొచ్చాను అన్నమాట. అవి 3 ₹100 ఒకటి ఇచ్చారు. కుక్కలకి నీళ్లు పెట్టడానికంటే ఎండాకాలం తయారు చేస్తున్నారు ఆ కుండీలు. మేము కన్నం లేదు అని అడిగితే ఇవి ఆంటీ మొక్కలు పెట్టుకోవడానికి కాదు, కుక్కలకి వాటర్ పెట్టడానికి తీసుకెళ్తున్నారు అందరూ, అందుకే మేము కన్నాలు పెట్టట్లేదు అని చెప్పాడు. నేను ఇంటికి తీసుకొచ్చి కన్నాలు పెట్టాను. ఇంతకు ముందు వీడియోలో చూపించాను, షార్ట్ వీడియోలో కన్నం ఎలా పెట్టాలో కూడా మీకు చూపించాను అనమాట. సిమెంట్ కుండీలు కన్నాలు లేవు, కన్నాలు పెట్టకుండా మన మొక్కలు వేస్తే మాత్రం మన మొక్కలన్నీ గోవింద అయిపోతాయండి. అందుకే అందులో కొన్ని తులసి మొక్కలు వచ్చేసినాయి. అవి కూడా నేను తీసి సపరేట్ చేసి వేరే కుండీలో వేస్తున్నాను. ఎడీనియం ప్లాంట్ ఇవి కొమ్మలతో అయితే పెట్టాను. నా దగ్గర చాలా ఉన్నాయి, చూసారు కదా. ఎడీనియం కలెక్షన్ అయితే ఎక్కువ, కానీ కలర్స్ లేవు. లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి ఉంది. తర్వాత ముద్దది ఒకటి పింక్ అండ్ రెడ్ అలా ఉంది. అంతకుముందు ఒక రెడ్ కొన్నాను, కానీ దానికి ఎయిర్ కుళ్ళి వచ్చేసేసి అది నేను చూసుకోలేదు. ఫస్ట్ కాబట్టి నాకు అంత తెలియలేదు. ఇవి ఎప్పుడో 4 రోజులకు ఒకసారి నీళ్లు పోసినప్పుడల్లా నేను ఆ కాండం నేను నొక్కి చూస్తాను. మనకి ఏమన్నా కొంచెము తేడాగా ఉంది అనుకుంటే చూస్తానన్నమాట, కొంచెం బొబ్బరు కోసి. అలాగే మొన్న ఒక పక్కకి ఆపరేషన్ చేశాను నేను. కొంచెం లోపల కుళ్ళు ఉంటే తీసేసి మళ్ళీ దానికి పసుపు, దాసం చెక్క వేసి మంచిగా దాన్ని రెడీ చేసుకున్నాను. కానీ ఇప్పుడు బాగుంది, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి దాని నిండా. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎడీనియం కలెక్షన్ చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా పువ్వులు వస్తాయి, అసలు ఆకులు అన్నవి ఉండవు. నేను ఇంకా ముద్ద పువ్వులు కొనాలని అనుకుంటున్నాను. తక్కువ రేట్లో ఎక్కడన్నా వస్తే చెప్పండి, నేను అతను తీసుకుంటాను ఖచ్చితంగా. ఎవరో ఒక ఛానల్లో అన్ని ఎడీనియం ప్లాంట్సే పెడుతున్నారు. కాకపోతే వాళ్ళకి నేను 2 సార్లు ఫోన్ చేశాను, మెసేజ్ చేశాను, కానీ వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకంటే అలా రిప్లై ఇవ్వలేని వీడియోలు పెట్టడము. అమ్ముతాము అన్నప్పుడు ఖచ్చితంగా అమ్ముతామని చెప్పాలి. మరి రిప్లైలు ఎందుకు ఇవ్వరు, ఎందుకు పెడతారో తెలీదు. చాలామంది పెడతారు కానీ దానికి రిప్లై ఇవ్వరు. అలా కాకుండా అమ్మేటట్టు కొంతమంది ఇష్టపడి ఉంటారు కదా, మీరు అమ్ముతారు తీసుకుందామనేసి. మోహన్ గారి దగ్గర తీసుకున్న మొక్కలు అయితే చాలా బాగుంటాయండి. నేను ఇంతకుముందు నర్సరీ మేళ పెట్టినప్పుడు 2 మొక్కలు తీసుకున్నాను ఆయన దగ్గర. అవి నా దగ్గర చాలా బాగా పెరుగుతున్నాయి. వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నది అది చనిపోయింది. అంటే ఆయన తక్కువ రేటుకి ఇచ్చాడని నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను, అది పోయింది నాది, బాగాలేదు. అలా నాటాను అన్నమాట మొక్కల్ని. అలా చూసారు కదా. ఇలాగే అండి, ఉంటానండి. చాలా తక్కువ మట్టితోటి మనం కుండీల్ని రెడీ చేసుకోవచ్చు. ఉంటానండి, బాయ్.